తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాదు జిల్లా మూధోలు మండలం బాసరలో ప్రఖ్యాతి చెందిన జ్ఞాన సరస్వతి ఆలయం ఉంది. ఈ ఆలయం నిర్మల్ పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదుకు సుమారు 200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. భారతదేశంలో గల రెండు సరస్వతి దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా రెండవది ఇదే బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి మహాకాళి సమేతులై కొలువుతీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యుల కాలంలో నిర్మింపబడింది. ఈ మందిరం సాదాసీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. బాసర సరస్వతి ఆలయం దేశంలోని ప్రఖ్యాత సరస్వతి ఆలయాలలో ఒకటి. ఇక్కడ సరస్వతి ఆలయంలో బాల బాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఇక్కడ ఉన్న త్రిదేవి మూర్తులు వ్యాస ప్రతిష్ఠితం కనుక ఈ ప్రత్యేకత. అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుము ఉంటుంది. ప్రజలు బంధుమిత్రులతో వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసాన్ని జరిపిస్తారు. ఆలయ ప్రాంగణంలోని జ్ఞాన ప్రసూనాంబ చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనె వంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు. బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెబుతోంది. కురుక్షేత్ర యుద్ధ అనంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన శకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముక్తుడై ఇక్కడ కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించాడు. వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలో నుండి 3 గుప్పిళ్లు ఇసుక తెచ్చి 3 దేవతామూర్తులను ప్రతిష్ఠించాడు. వ్యాసుడు ఇక్కడ కొంతకాలం నివసించాడు కనుక అప్పటి నుండి ఈ ఊరు వ్యాసపురి వ్యాసర అనబడి తరువాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన బాసరగా నామాంతరాన్ని సంతరించుకుంది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ పసుపును ఒక్క రవ్వంత తినినా అత్యంత జ్ఞానం లభిస్తుందని గాఢంగా విశ్వసిస్తారు. ఆదికవి వాల్మీకి ఇక్కడ సరస్వతీ దేవిని ప్రతిష్ఠించి రామాయణం వ్రాశాడని బ్రహ్మాండ పురాణం వివరిస్తోంది. ఈ గుడికి సమీపంలో వాల్మీకి మహర్షి సమాధి పాలరాతి శిల ఉన్నాయి. మంజీరా గోదావరి తీరాన రాష్ట్రకూటుల చేత నిర్మించబడిన 3 దేవాలయాలలో ఇది కూడా ఒకటి.